బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి షాక్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినపడతా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి పార్టీ ఆఫీస్‌కి వచ్చినప్పుడు చాలా మంది పార్టీ ఆఫీస్ కాడ కేసీఆర్ అభిమానులు తండోపతండాలుగా వచ్చి కేసీఆర్‌కి జేజేలు కొట్టారు. కేసీఆర్ ఇగ బయటికొచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇగ ఖండిస్తారు. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు. సమయం ఇచ్చారు. ఈ సమయం తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తారు. అనేక విధాలుగా తెలంగాణకి అన్యాయం జరుగుతా ఉంది. ఆ అన్యాయాలపైన కేసీఆర్ గళం విప్పుతారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఇటు సోషల్ మీడియా వేదికగా అదేవిధంగా అనేక ప్లాట్‌ఫార్మ్‌లో గూడా మాట్లాడిన కథలు మనమైతే చూసాము. కానీ కేసీఆర్ ఏదైతే అసెంబ్లీకి వెళ్లి 3 నిమిషాలు మాత్రమే ఉండి మళ్ళీ తిరిగి ఏదైతే నందినగర్‌లో ఉన్న వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడి నుండి ఫామ్ హౌస్‌కైతే మళ్ళీ ఎళ్ళిపోవడం అయితే జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు అని చాలా మంది గూడా భావించారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి కొంత అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు 2వ తారీఖు జరిగే ఏదైతే అసెంబ్లీ సభ ఉంటుందో ఆ సభకి ఖచ్చితంగా హాజరవుతారని చాలా మంది అయితే నమ్మారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్‌కి ఎళ్ళడం వల్ల కేసీఆర్ మళ్ళీ వస్తాడా? రాడా? అనే ఒక సందిగ్ధంలో బీఆర్ఎస్ శ్రేణులున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతోని కేసీఆర్ భేటీ అయ్యి అనేక అంశాలతోనైతే చర్చించడం అయితే జరిగింది. అనేక విషయాలపైన ఏదైతే గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా జలాలు కావచ్చు, పాలమూరు సంబంధించిన ప్రాజెక్టుల పైన బీఆర్ఎస్ సీనియర్ నేతలకి దిశానిర్దేశం చేసి మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారనే విధంగా తెలుస్తా ఉంది. హరీష్ రావుకి పూర్తి పగ్గాలు ఇచ్చారనే వార్తలు కూడా కనబడతా ఉన్నాయి. హరీష్ రావుకి పూర్తి స్థాయిలో తనకి బీఆర్ఎస్ ఏవైతే ఖండించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కావచ్చు, లేకుంటే గోదావరి జలాల పైన కావచ్చు, మొత్తం పవర్ మొత్తం హరీష్ రావుకి ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అసెంబ్లీలో జరగబోయే ఈ సెషన్‌లో ఖచ్చితంగా హరీష్ రావు మాట్లాడాలి. హరీష్ రావు ఈ విధంగా మాట్లాడనంటూ కేసీఆర్ హరీష్ రావుకి దిశానిర్దేశం చేశారన్నట్టు కూడా వినపడతా ఉంది. అంటే మళ్ళీ అసెంబ్లీ సభకి కేసీఆర్ రాడనే సమాధానం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలందరికీ దిశానిర్దేశం చేసి కేసీఆర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోయారు అంటే మరి అసెంబ్లీ సభకి మళ్ళీ రాను అనే సమాధానంతోనే వెళ్లారు అనే విధంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కూడా మండిపడతా ఉంది. ఒక ప్రతిపక్ష నేత అయి ఉండి ఫామ్ హౌస్‌లోనే పరిమితమైపోతా ఉన్నారు. తన యొక్క పదవి కాపాడుకోవాలనే ప్రయత్నంలో అప్పుడప్పుడు వచ్చి సిగ్నేచర్ చేసి వెళ్తా ఉన్నారు అనే ఏవైతే అనేక విధాలుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన ఇటు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ కూడా నిజం చేస్తా ఉన్నారు కేసీఆర్ అంటూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మనం చూసాం కేసీఆర్‌ని కలవడానికి కూడా చాలా మంది ఫ్యాన్స్ కూడా రావడం అయితే జరిగింది. కేసీఆర్‌ని కలిసి ఫోటోలు కూడా దిగడం అయితే జరిగింది. ఫ్యాన్స్‌లందరిని కూడా అభిమానులందరినీ కూడా కేసీఆర్ కలిసి మళ్ళీ తిరిగి ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకని పరిస్థితి కనబడతా ఉంది. అభిమానులు కూడా చాలా వరకి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటా అని మాట ఇచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటారని కూడా చాలా మంది భావించారు. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ మళ్ళీ మునుపు తీరే తను ఫామ్ హౌస్‌కి వెళ్ళడము, ఎక్కడ కూడా మళ్ళీ అసెంబ్లీకి వస్తాను అని కూడా ఎక్కడ కూడా చెప్పకపోవడం కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులకి కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు అనే విధంగా అభిమానులైతే అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత బీఆర్ఎస్ శ్రేణులైతే కొత్త సంవత్సరంలో ఏదైతే ఈ సంవత్సరమైనా కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉండి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటారని కూడా ఆశించారు. కానీ కేసీఆర్ ఆ విధంగా కాకుండా ఇటు ఫామ్ హౌస్‌కే మళ్ళీ వెళ్ళడాన్ని కొంత అసంతృప్తితోని ఈ సంవత్సరం మొదలు పెట్టాలనే కొంత ఆందోళన చెందుతా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు.